హల్లెలూయా. ఆయన దొరకు కాలమంది ఆయన సమీపంలో ఉండగానే దేవుని బిడ్డలారా, తర్వాత తిరిగి ఏడితే ఉపయోగం ఉండదు. వదిలాయి మిగతా వ్యాపకాలన్నీ కూడా. మత్తయి సువార్తలో 20వ అధ్యాయం, మత్తయి సువార్త 20వ అధ్యాయం 30వ వచనం చదవండి. ఇదిగో త్రోవ ప్రక్కన కూర్చున్న ఇద్దరు గ్రుడ్డివారు యేసు ఆ మార్గమున వెళ్ళుచున్నాడని విని, ప్రభువా, దావీదు కుమారుడా, మమ్ము కరుణింపుమని కేకలు వేసిరి. ఓరకుండుమని జనులు వారిని గద్దించిరి గాని వారు, ప్రభువా, దావీదు కుమారుడా, మమ్ము కరుణింపుమని మరి బిగ్గరగా కేకలు వేసిరి. ఒక ఊరిలో పుట్టు గుడ్డివాడు ఓ రాత్రి వేళ ఓ వీధిలో నడుస్తా ఓ చేతిలో కర్ర పట్టుకొని ఓ చేతిలో లాంతర పట్టుకొని నడుస్తున్నాడంట. ఓ కళ్ళు నడుదొచ్చి, ఒరే గుడ్డోడా, నీకెందుకు లాంతరం? నీకు పగలు రాత్రి ఒకటే కదరా, నీకు దీపం పెట్టుకుంటే ఏం కనపడుతుందిరా? దీపం పట్టుకుని నడుతున్నావు ఎందుకురా? రే గుడ్డోడా, నీకెందుకు లాంతరం అని ఎగతాళిగా అన్నాడట. ఆ గుడ్డాయన అన్నాడంట, నాకు ఎలాగో కనపడదయ్యా, కళ్ళులో నీలాంటి గుడ్డోడు వచ్చినాడు గుద్దుతాడని దీపం పట్టుకొని అన్నాడంట. ఎంత నిజం కదా, ఎంత వాస్తవం కదా. కళ్ళు లేని వారు మంచిగా బాగుతున్నారు, కళ్ళున్నవాడు గుడ్డోడైపోయి అబద్ధములో, మోసములు, అన్యాయములు ఇరుక్కొని అపసవ్య బోధల్లో పడి, తప్పుడు మార్గాల్లో పడి నష్టపోవచ్చున్నాడు. ఈ రోజున శ్రద్ధగా వింటున్న బిడ్డలారా, ఈ సత్యమును గమనించని మనవి చేస్తున్నాను. యేసు ఈ త్రోవను వెళ్ళుచున్నాడు. ఇద్దరు గుడ్డివారు విన్నారంట. రోడ్డు పక్కన దుప్పటి పరుచుకొని అడుక్కుంటున్నారు. కానీ వాళ్ళకి వినబడిన వార్త ఏంటి తెలుసా? యేసు ఈ మార్గముగా పోవచ్చున్నాడు. ఇక అంతే. ఎప్పుడైతే ఆ మాట వినబడిందో పొలి కేకలు మొదలు పెట్టారండి. దావీదు కుమారుడా, యేసు నన్ను కరుణించుము అని కేకలు పెట్ట మొదలు పెట్టారు. కేకలు పెట్ట మొదలెట్టుగానే పక్కన కొనున్నాడు ఇన్ఛార్జి అనుకుని, ఆడే ప్రేయర్ వేసుకున్నాడు. ఆడి పేరు ఆడే వేసుకుని, నర్మై ఏంట కేకలు? పల్లెటూరి మధ్య అఫీషియల్స్ తిరుగుతున్న ప్రాంతం. కామగుండో నర్మోయ్ అన్నాడు. వీడి కళ్ళు కనపడవు కానీ తెలివితేటలు కరువు లేదుగా. నేను గుడ్డోడిని, యేసు ప్రభు బాగు చేసేవాడు, రాక ఈ ఊడు వస్తున్నాడు, ఇది దాటిపోతే నా బతుకు చచ్చిందాక అంధకారమే. నా కష్టాన్ని బట్టి, నా బాధ బట్టి నేను ఏడుతుంటే వీడు ఎవడురా మధ్యలో? ఒక్కరోజున అడుక్కోకుండా నన్ను పోషించినోడా వీడు? ఇప్పుడు అడుక్కుండా దుప్పటి తెచ్చినోడా? కనీసం చెప్పిచ్చినోడా వీడెవడురా? ఇట్లాంటి వాడితో మాట్లాడింది కనుకొని మరీ సౌండ్ పెంచాడంట. దావీదు కుమారుడా, యేసు నన్ను కరుణించుము. I told you not to shout, you fellow, country brute, keep quiet. అంటే యేసు ప్రభు వారు నీళ్ళొచ్చి ఆమెన్. ఆయన ఎంత స్మార్ట్గా పనిచేస్తాడంటే, యేసు నిలబడి రాయ్ రారా అన్నాడు. ఎవడిని? నోర్మై అని కంట్రోల్ అన్నాడే, లాఠీ పట్టుకొని తిరుగుతున్నాడు వీడు. అన్ని కేకేశాడు. చూసా, అది ప్రభు మనల్ని పిలిచాడు ఇక్కడ. హల్లెలూయా. సెల్ఫీ తీసుకుంటా, స్టేటస్లో పెడతా, యేసులో పిలిచాడు అని మంచి ఉద్యోగం వస్తే ఎదవేస లేకుండా అని చేపట్టుకుని తీసుకురా అన్నాడంట. కొడితే కొట్టచ్చు ఇప్పుడు సరిగ్గా. ఏంది మీరు ఆడి బ్యాచ్ అయ్యింది? మరేం సానుభూతిగా సైలెంట్గా ఉంటారు. దేవునికి ఆయన ఎంత చక్కగా సెట్ చేస్తాడంటే కోటం. ఆయన పిలిచి స్వస్థపరిచి బాగు చేస్తే చాలా కోటానికి. కానీ ఈడికి పెట్టొద్దు సరిగ్గా బుద్ధి. రే ఇట్రారా అన్నాడు. హలో, కెమెరా తిప్పు, యేసు కేకేసాను, నన్ను వెళ్ళిపో ఇక్కడ అంటే. వెళ్తే ఏమన్నాడంటే, ఎదవేస లేకుండా నన్ను కొంచెం చేయబట్టుకుని తీసుకురా. ఆడి దగ్గరికి వెళ్ళేవారు గుడ్వాడా. నా మెయింటెనెన్స్ కంటే, మేనేజ్మెంట్ కంటే, ఆర్గనైజేషన్ కంటే నీ కేకలకు నచ్చినాయి అంటారా? నేను చాలా అడవుడు చేశాను కానీ మనం ఎక్కలేదురా. నిన్నే కేకెత్తాడురా. ఎందుకులే నువ్వు ఇంత తిడతావు? తిడతాక లేదురా లైసెన్సు, డ్యూటీ నాకే వేసాడు రా.
నమ్మకంగా చేయి పెట్టుకొని తీసుకెళ్తావు, మధ్యలో ఉన్న నాగం చేస్తాను చెయ్యినరా, ఎదురుకుండా చూస్తున్నాడు రా. స్తోత్రం చెప్పరా. నీ భక్తి నువ్వు చేసుకుని నీ ఏడుపు నువ్వు ఏడుతుంటే, నీ తిప్పలు నువ్వు పడుతుంటే ఆడికి ఏం పోయింది? అట్టంటూ నువ్వు నేర్చుకుని వదలడం. శిక్షిస్తాడా? శపిస్తాడా? చిచ్చి. చంపేస్తాడా? చిచ్చి. అన్ని వాడుకుంటాడు. నమ్మితే ఆమె నేను చెప్పండి. అట్లాంటి గొడవ ఏమి ఉండదు, వాడుకుంటాడు అంతే. నానా ఓరి మానవా అని తీసుకురారా అంటాడు. అలాగే ప్రభు ఇప్పుడు దాకా అడవకుండా చేసినోడు, రాకుండా చేసినోడు, ఆపినోడు, ఆటంకి వచ్చినోడు ఆడే జాగ్రత్తగా ఒక్కొక్కరిని తీసుకొచ్చి ప్రార్థనకి వెళ్ళయ్యా. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇది నీ ప్రేమకే సాధ్యము, వివరించుటన్నాక సాధ్యము. యేసుప్రభు ఒక్కడే చేయగలడు. దేవునికి మంచి స్తోత్రం చెప్పండి. ఊహించలేనయ్యా, వివరించలేనయ్యా. మన వల్ల అయిద్దా? దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. మావుడు ఉన్నాడని పాడతలేదు, అంత మంచి స్వరం ఉండగా నేను పాడితే బాగుండి సావదని, కానీ లేకపోతే ఈ పాటి 10 పాటలు పాడేద్దాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏ వృక్షం లేకపోతే ఆమోదం వృక్షమే ఉన్నాయిగా, ఎక్లేసిన చెట్లు. విజయనగరం జిల్లా పార్వతపురం దాటి ఒక గ్రామంలో ఇలాగే సందర్భానికి ఏదో చిన్న ఒక లైన్ ఒక వచ్చిన ఆ సందర్భం కోసం పాటలన్నీ పాడేస్తాం ఏంటి పుస్తకం వేసుకొని. ఒక ముసలమ్మ లేచి అంటదే, ఒక్క పాట అన్న శాంతం పాడవా అంటే. ఇప్పుడు నేనే ఆడ పాడేది తల్లి, నాకు ఇంత పెద్ద పరీక్ష పెట్టేవాడు. వచ్చి ఒక్క పాట రాదేటే అంటే వచ్చామ్మా. ఆంధ్రకేశ్తో కీర్తనలో, సియోను కీర్తనలో, పెంతుకొస్తూ ఉద్యోగ కీర్తనలో సగం పాడతా కంటదా. కానీ మధుర స్వరం యేసుప్రభు ఇవ్వలేదుగా. వాళ్ళు ఉన్నారుగా కొంతమంది, వాళ్ళు ఎవరు లేకపోతే ఇంకేసు రక్తమే చేయం, మనం చెలరైపోవటమే. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. మంచిగా దేవునికి స్తోత్రం చెబుదాం. దప్పికొనిన వర్లరా, దాహము కొన్న వర్లరా రండి, ఆయన మీకు దొరకు కాలమునుంది, సమీపంగా ఉండగానే వెతకండి. వెతకాలంటే నిద్ర తగ్గించు, వెతకాలంటే తిండి తగ్గించు, వెతకాలంటే మంచం వదిలాయి, వెతకాలంటే సంత వీధులు, రాజవీధులు, పట్టణ వీధులు వదిలాయి. అందరిని విడిచి ఇంకా ముందుకురా. ప్రభు నీకు ఎదురు పడతాడా, ప్రభు నీ దగ్గరికి వస్తాడు. నువ్వు చేయాల్సిందే వదిలి పెట్టకుండా గట్టిగా ఆయన పట్టుకో చాలు. ఇంకా దేవునికి స్తోత్రం కలుగునుగాక. సరే, ప్రభు దాటి వెళ్ళిపోతున్నట్టుగా కనపడిన సమాచారం రాగారు. అమ్మో, యేసు ఈ మార్గమును వెళ్ళిపోతున్నాడు అనగానే ఏం చేశారంట? కేకలు వేశాడు. చెప్పండి. నిద్ర తగ్గాలి అంటే తిండి తగ్గాలి, మెల్లిగా మంచం వదలాలి, సంత వీధులు వదలాలి, రాజవీధులు వదలాలి, పట్టణ వీధులు వదలాలి, అందరిని విడిచిపెట్టాలి, ప్రభు దగ్గర రావాలి. ఇది అయిన తర్వాత ఏం చేయాలి తెలుసా? కేకలు వేయాలి, మొర్ర పెట్టాలి, ప్రార్థన చేయాలి. గట్టిగా ఆమేనండి. కొంతమంది ప్రార్థనకి అన్ని ఏర్పాట్లు చేస్తారు, కావలసిన చూస్తాడు. ప్రార్థన చేయమంటే మాత్రం వెళ్ళి బయట కూర్చుంటాడు. వాడి పేరు లాజరు. మార్తకు కావలసిన సరుకులు ఎత్తాడు, మరియమ్మకి సాప ఎత్తాడు, యేసుప్రభు పాదాల్లో ఈడిపోయి బయట కూర్చుంటాడు. అసలు నీకు అదేం పనిరా? మొన్న ఒకడు అంటాడు, కాదుగానే అయ్యారు మీరు ప్రార్థన గురించి బాగా చెప్పారని, మా ఊళ్ళు బాగా చేస్తారండి ప్రార్థన అన్నాడు. ఎవరు? మా ఊళ్ళు. మరి నువ్వు? నా కోసం కూడా ఆమె చేసేద్దండి. అబ్బా, ఎంత పురుషోత్తముడు రా నువ్వు నిజంగా. ఆమె తింటే నీ ఆకలి అట్ట తిరుగుతున్నాను. మీరు అన్నీ అట్ట చెప్పాకండి అయ్యారు. నీకు ఖాళీ ఉండదా? డ్యూటీకి వెళ్ళాలిగా అంది. ఎన్ని గంటలు డ్యూటీ చేస్తావు? 8 గంటలు. 8 గంటలు సరిపడా పని ఉండదా? ఎందుకు 12 గంటలు ఉండదు పని. ఇటు సోగ్గెళ్ళి ఇప్పుకొచ్చేసి సొక్క మళ్ళీ ఉతకొద్దు. తిని పారేసిన గడుగు కూర్చోవద్దు. ఇల్లంతా సక్క నీటికి అది ఇంటికి వచ్చేప్పటికి బయట తుక్కబడితే ఏం చేస్తున్నావు? కొంపలో తుక్కెట్టుకొని తొడవలేదా అని కలవడిపోతాడుగా. ఆమె చేస్తుందిగా డ్యూటీ నీతో సమానంగా. కాకపోతే నీ కష్టానికి డబ్బులు వస్తున్నాయి, ఆమె కష్టానికి డబ్బులు వస్తలా, అంతే తేడా. ఈ వాటిదానికి నేను నిన్ను పోషించుచున్నాను. ముప్పొద్దుల మేపే దేవుడు.
అంటే దుర్మార్గంగా మాట్లాడు బాకు. అందరు కష్టం ఉంది, పిల్లలు కూడా కష్టపడుతున్నారు. ఎక్కువ తక్కువ చేసి మాట్లాడబాకు. మంచి వాళ్ళ మట్టికి ఆమె అనండి. అందరూ అంటారు, నాకు తెలుసు. ఈ డైలాగ్ సుతారం నచ్చినోడు ఒకడు ఉంటాడు. ఏంటి మనోడు ఫెమినిజమా, స్త్రీవాదమా, అటు పోయాడు, ఎట్టు పోను. ప్రభుకు స్తోత్రం అనండి. హల్లెలూయా. దేవుని వాక్యం ఉన్నది గమనించండి. అది ఏంటి, ఆయనతో పాటు కూర్చోవచ్చు. కాడికి ఏంటి బాధ? దావీదు కుమారుడు యేసును కరుణించు. ఎందుకంటే వాడికి అర్థమైపోయింది, చూపు కనబట్లేదు కానీ ఆయన మార్గంలో వెళ్ళిపోతున్నాడు. దాటిపోతే నా బతుకు ఇంక అర్థమే ఉంది. నన్ను దర్శించేవారు ఎవరో, సృష్టికర్త ఎవరో, నాకు నూతన సృష్టి చేసేవారు ఎవరో, నా బతుకు మార్చేవాడెవడో, నా స్థితిని మార్చేవాడెవడో, అడుక్కునే స్థితి నుంచి దేవుని ఆరాధించే ఒక మహిమకరమైన జీవితం ఇచ్చేవాడు ఎవడో. నేను ఈ ఛాన్స్ పోగొట్టుకోకూడదు. ఎవడు తిట్టినా, ఎవడు గద్దించినా, ఎవడు వ్యతిరేకంగా మాట్లాడినా, ఎవడు నా గొంతు నొక్కాలని చూసినా నేను ఊరుకోనని మర్రపెడతా ఉన్నవాళ్ళు ప్రార్థన జీవితంలోకి రావాల్సిన వారుగా ఉన్నారా? దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దావీదు కుమారుడా యేసును కరుణించుము అని మొరపెట్టారంట, ప్రార్థన చేశారంట. లూకాసు సువార్త 24వ అధ్యాయం, లూకాసు సువార్త 24వ అధ్యాయం 29-30 వచనాలు. వారు సాయంకాలమున కావచ్చినది, ప్రొద్దుగుంకినది, మాతో కూడా ఉండమని చెప్పి. సారీ నాన్న, 28 కూడా చదువు. ఇంతలో తాము వెళుచున్న గ్రామము దగ్గరికి వచ్చినప్పుడు ఆయన ఇంకా కొంత దూరం పట్టుకో పాయింట్ పట్టుకో. ఆయన ఇంకా కొంత దూరం వెళ్ళనయ్యున్నట్టుగా అగపడగా చదువు. వారు సాయంకాలము కావచ్చిన, అయ్యా మాతో ఉండమని ఆయనను వేడుకొని ఆయన్ని బలవంతం చేశారు. స్తోత్రం చెప్పండి గట్టిగా. మాకు చుట్టం ఉండేదిలే, చదువుకుండలు ఎప్పుడు వెళ్తే పొద్దున 6ంటికి వెళ్తే 9 అయిపోతుంటే మా అంకుల్ గారేమో, పిల్లలు వచ్చారు. వస్తున్నానండి. రాదు. 6ంటికి వచ్చి 7 అయిపోయింది, 8 అయిపోయింది. పిల్లలు వెళ్తూ ఉంటున్నారు. అయ్యో ఉండమనండి. 9 అయిపోయింది, పిల్లలు వెళుతున్నారు. అయ్యో ఉండమనండి. ఉంటానంటే ఉప్మా చేస్తానండి. ఉప్మా వద్దు, నువ్వు వద్దు. దేవుని స్తోత్రం. పొద్దున్న 6ంటికి తగలబడి 9ంటికి అంటుంది ఉంటానంటే ఉప్మా చేస్తామంటే నువ్వే వండుకొని తినమ్మా. అంతగతి మళ్ళీ నీకు ఒప్పుకొచ్చామా? యేసు రక్తం ఏం చేయం? ఏదో మనోళ్ళు కదా చుట్టం చూపుకొస్తే 9ంటి దాకా ఎండబెట్టి, మా తల్లులు ఉన్నారు భూమి మీద. మాకు ఇంకొక ఆంటీ గారు మా ఇంటి పక్కనే ఉండేది. ఆడుకుంటాకి వెళ్తే నాన్న అమ్మ వద్దండి బలవంతంగా లాక్కెళ్ళిపోయి ఇంట్లోకి వెళ్ళి మంచి కంచంలో ఒక ఇడ్లీ పెట్టి, ఏంటి టిఫిన్ చేద్దురా అని ఆడుకోనని కేకేజీ లోపల తీసుకెళ్ళి ఒక ఇడ్లీ పెట్టి ఇంతే సౌండ్తో బయటికి పిలుస్తుండేది. కట్టుబడి తిన్నానా ఏంటంట, ఎన్ని పెట్టి? మహా తల్లి. జనంకి ఏమన్నా టిఫిన్ చేద్దురా అని బలవంతంగా చేయబట్టి లాక్కి వెళ్ళిపోయింది. చూశారు, కడుపు నిండా తినమన్న మాట విన్నారు. నాకు పెట్టింది ఒక ఇడ్లీయే. అమ్మో ఇలాంటి మహాభక్తులు ఉన్న భూమి మీద యేసయ్యట ఎదుట ఉన్న గ్రామమునకు వెళ్ళనయ్యున్నట్లు అగపడగా వెంటనే అప్పుడు దాకా మాట్లాడుతూ డౌట్లాడుతూ తెలుసుకుంటూ ఉన్నటువంటి క్లెయోపతని సహోదరుడు యేసు ఎదుట ఉన్న గ్రామమునకు నీకు వెళ్ళిపోయేలా ఉన్నాడు, ముందుకు సాగిపోయేలా ఉన్నాడు. మనూరు వచ్చేసింది, ఆయన దాటిపోతున్నాడు. ఎప్పుడు అర్థమైపోయిందో వెంటనే ఆయనను వారు వేడుకొని తమతో ఉండమని బలవంతము చేయగా. స్తోత్రం చెప్పండి. యేసు వారితో ఉనుటకు లోనికి వెళ్ళిన. చప్పట్లు కొట్టి స్తోత్రం చెబుదామా? మంచి దేవుడు కాదా? స్తోత్రం చెప్పండి. మొర్ర పెడితే నిలిచి వాడిని పిలిచి వాడికి చూపివ్వలేదా? దేవునికి స్తోత్రం చెప్పండి. డౌట్లు ఎన్నో వచ్చినాయి. ఇంకో విశేషం చెప్పనా? వారైనను వేడుకని బలవంతం చేశారే, ఆ సమయానికి ఇంకా ఆయనే క్రీస్తు పునరుత్థానుడయ్యాడు అన్న సంగతి వాళ్ళు గుర్తుపట్ల. ఇంకా తెలియదు. మరి తెలియకుండా ఎట్ట బతిమలేరంటావా? ఎట్ట బతిమలేరంటే ఆయన దేవుని లేఖనములో నుంచి వారితో మాట్లాడుతున్నప్పుడు వారిలో ఒక మంట వచ్చిందంట.
ఒక్కొక్క మాట మండుతుందంట లోపల. ఈయన ఎవరో కానీ ఈయన మాట్లాడుతుంటే మన హృదయం మాట్లాడితేనే ఎట్లుంటే, ఆయన మనతో ఉంటే, ఆయన మన ఇంటి దాకా వస్తే, మనతో బస చేస్తే, అమ్మో ఇలాంటి అద్భుతమైన వ్యక్తిని వదిలిపెట్టకూడదని పట్టుకున్నారు. ఇంకా తమతో ఉన్నటకు రమ్మని ఆయనను వేడుకొని బలవంతము చేయగా ఆయన వారితో కూడా ఉన్నటకు లోనికి వెళ్ళాను. దేవునికి స్తోత్రం చెప్పండి. వెంటనే రొట్టె విరిచాడు. దేవునికి స్తోత్రం. వారి కన్నులు తెరవబడ్డాయి. వారికి ప్రత్యక్షత లభించింది. వారి జీవితం సార్థకమైపోయింది. జన్మ ధన్యమైపోయింది. ఈ రాత్రి మీతో మనవి చేస్తున్నాను, నీకు ఆయన కావాలా? ఆయన్ని కోరుకుంటున్నావా? వెతుకే మనస్సు నీకుంటే ఏమి వదలాలో చెప్పాను. వదిలిన తర్వాత నువ్వు చేయాల్సింది మొర్ర పెట్టడం, ప్రార్థన చేయటం. రెండవది ఆయన్ని బలవంతం చేయాలి. అనండి. ఎవరేం బాధపడక నేను మాట్లాడాను. చాలామంది మంచి వాళ్ళు కూడా ఆయన్ని బలవంతం చేయటం రాకే నష్టపోతున్నారు. వాళ్ళేం బొత్తిగా తిండిబోతులు, నిద్రబోతులు, ప్రార్థన జీవితం లేని వ్యర్థులని ఉద్దేశం. ఏదో చిన్న ప్రార్థన చేసుకుంటారు, పడుకుంటారు. పొద్దున్న చిన్న ప్రార్థన చేసి రోడ్డు ఎక్కేస్తారు. వాళ్ళకి పెనుగులాడటం రాదు, ప్రాధాయపడటం రాదు, గోజాడటం రాదు, యాచన చేయటం రాదు, తెల్లవారులు ఆయన్ని బతిమాలు కొట్టడం రాదు. యాకోబు రాత్రి అంతా ప్రార్థన చేశాడంటే రాత్రి అంతా ఏమేం చేశాడు? ఒక్క మాటే, నన్ను ఆశీర్వదించయ్యా, నాన్ స్టాప్, నన్ను ఆశీర్వదించు, నన్ను ఆశీర్వదించు, నన్ను అంటానే ఉంటాడా? అన్నాడుగా. ఏడుస్తాడు కాళ్ళ మీద పడి. ఎప్పుడైనా ఒక్క మాట బయటకు వస్తే, అయ్యా నన్ను ఆశీర్వదించయ్యా. మాటలు తక్కువ, మూలుగులు ఎక్కువ, కన్నీరు ఎక్కువ. ఈ రోజున ఒక మాట అర్థం చేసుకోండి దేవుని పిల్లరా, నీకు దేవుని వెతుకులాట నీకు నిజంగా ఇష్టమైతే, ఆయన సమీపం ఉండగానే వెతికే తాపత్రం నీకుంటే, నేను చెప్తున్న మాటలు విను. ఆయన్ని బలవంతం పెట్టి అంత ప్రార్థన నీకు ఉండాలి. స్తోత్రం చెప్పండి, స్తోత్రం చెప్పండి. నీ కటాక్షమని దాసుని మీద ఉంటే దాటి పోవద్దు అని అడ్డం పడి బలవంతం పన్నందుకు కదా అబ్రహాం గారు ఆశీర్వాదం పొందారు. ధూళిని బూడిదను నీతో మాటలాడ తెగించుచున్నాను, ఒక్కసారి కనికరించమని 50, 45, 40, 35, 30, 25, 20, 15 పద్దాకు వచ్చేసాడే. తన కుటుంబాన్ని కాపాడుకోలేదా? నువ్వు వారి దోషములు పరిహరించదవా? సరే, లేకపోతే నువ్వు రాసిన జీవగ్రంథములోంచి నా పేరు తీసివేయమని ఏడ్చి గోల పెట్టి కాదా మోషే తన ప్రజల్ని కాపాడుకున్నది. మాకు సిగ్గే తగ్గి ముందు, మాకు అవమానమే తగ్గుంది, మేము పాపం చేసాం, మాకు శాస్తి జరిగింది, నువ్వు న్యాయమే చేసావు, ఆయన నువ్వు కనికరించకపోతే మాకు దిక్కు లేదని ఏడ్చి గోలబెట్టి కదా దానియేలు మరలా తన ప్రజల్ని కాపాడుకోగలిగాడు. ఈ రోజున ఒక సత్యాన్ని గుర్తుపెట్టుకోండి. మేడగదిలో జ్వరపడితే యేసు తల్లితో సహా, అపోస్తులతో సహా, పెద్దవాళ్ళతో సహా 10 రోజులు మోకాలు దిగకుండా, ప్రార్థన మానకుండా, కన్నింటికి దారగా ఏడుస్తూనే ఉంటే దేవుని బిడ్డలారా, పరలోకంలో పరిశుద్ధాత్మ శాశ్వతంగా భూమికి దిగి వచ్చేసాడు. వారి హృదయాల్లోకి వచ్చేసాడు. దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ రాత్రి నా పిలుపు ఒక్కటే, ప్రార్థన నీకు అలవాటు ఉందా? మొర్ర పెట్టే కాడికి వచ్చావా? ఆయన్ని గోలబెట్టి ఎన్ని అభ్యంతరాలు, ఆచంకాలు, అణిచివేతలు వచ్చిన ప్రార్థన కంటిన్యూ చేసావా? నెక్స్ట్ ఆయన్ని బలవంతం చేసే ప్రార్థన, తీవ్రమైన విజ్ఞాపన, రాత్రంతా యాచన నీకు అలవాటవ్వాలి. దేనికోసం ఇదంతా? ఆయన ఎదుట ఉన్న గ్రామానికి వెళ్ళిపోతున్నాడంట. ఆయన దాటి పోవునట్లు కనపడుతున్నాడు. ఈ మార్గమున వెళుతున్నాడు అనేప్పటికీ అలర్ట్ అయిపోయారు. ఆయనకి నాతో మాట్లాడట చాలించి ఎదుటి గ్రామానికి వెళ్ళిపోయేలా కనబడుతున్నాడు. ఇంకే ఛాన్స్ వద్దుకు బలవంతం చేశారు. ఎన్నో మాతో ఉండాలి, మాతో రావాలి, మమ్మల్ని దాటిపోవడానికి వీల్లేదని గోల పట్టేశారు. ఈ రోజున యేసుని నిజంగా ప్రేమిస్తున్నావా? నిజంగా కోరుకుంటున్నావా? ఆయన్ని బలవంత పెట్టగలిగినంత ప్రార్థనా జీవితం నీకు రావాలి. స్తోత్రం చెప్పండి, స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఒకవైపున ఆయన ఈ మార్గమును వెళ్ళుచున్నాడంటేనే గోల పెట్టేశారే. ఆయన ఎదుట ఉన్న గ్రామానికి వెళ్ళిపోతాడేమో తెలియగానే బలవంతం చేశారే. కొంతమంది అసలు ఆ భారమే లేకుండా బతికేస్తున్నారే. ఈ రాత్రి ఒక మంచి మాట మీకు జ్ఞాపకం చేస్తాను. హెబ్రీ పత్రిక 4వ అధ్యాయం చివరి వచనం అనగా 16.
గనుక మనము కనికరింపబడి సమయోచితమైన సహాయము కొరకు కృప పొందునట్లు ధైర్యముతో కృపాసనము యొద్దకు చేరు. అందరూ చెప్పండి, కృపాసనం యొద్దకు చేరాలి అని. అదే కృపాసనం అన్నా, కృపా సింహాసనం అన్నా ఒకటే కదా, కరుణా పీఠం అన్నా ఒకటే కదా. హలో, ఆయన ఎక్కడున్నాడంట? కృపా సింహాసనం మీద. అనండి అనండి, హల్లెలూయా. ఆయన ఉగ్రత పాత్రలతో ఉన్నాడా? ఆయన న్యాయపీఠం మీదకి వెళ్ళిపోయాడా? తీర్పు దినం వచ్చేసిందా? ఇంకా గొప్ప భాగ్యం, అదృష్టం ఈ రాత్రి నీకు. ఆయన ఇంకా కృపాసనం మీదే ఉన్నాడంట. అక్కడి నుంచి లేచి వెళ్ళిపోతే, న్యాయపీఠం మీదకి వెళితే, కరుణాపీఠం మీదకి వదిలేస్తే, తీర్పు సింహాసనానికి వస్తే, ఇవన్నీ వరుసగా నీ ఎదుట ఉంచి నిన్ను చీల్చివేయుదును, తప్పించువాడెవడో ఉండడు అని దేవుడు హెచ్చరిక చేసిన మాట గుర్తుందా? ఇక అవకాశం ఉండదట. అందుకే నేను చెప్తున్నాను, ఈ మార్గమును దాటిపోతున్నాడు అనగానే అలర్ట్ అయిపోయారు. ఎదుట ఉన్న గ్రామానికి వెళుతున్నట్లుగా కనబడుతుంది. అమ్మ బాబోయ్, వదిలిపెట్టకూడదని పట్టుకున్నారు. ఇప్పుడు చెబుతున్నాడు, ఆయన ఇంకా కృపాసనం మీద ఉన్నాడంట. ఈ కొంతకాలానికి వెళ్ళిపోతాడంట. న్యాయపీఠం మీదకి వెళ్తాడు. ఒక పాపిష్టుడు ఉన్నాడు. ఆడు చేయని నేరం లేదు, కానీ ఎక్కల ప్లేటర్ గడ్డ దొరికారు. అసలు కఠినమైన జడ్జీలు ఎంతమంది వచ్చినా, అవతల వైపు ఎలాంటి ప్రాసిక్యూటర్ దొరికినా అబ్బా ఏదో రకంగా వాదించి ఈ పాపిష్టుడిని కాపాడేస్తాడు. ఇలాంటి కాపాడబడుతున్న వ్యక్తి ఒక్క పూట కూడా గ్యాప్ లేకుండా తెల్లారిపాటికి ఊరు తీసేయమని తీర్పుకు వచ్చాడండి ఒక రోజున. అబ్బా, ఆ ప్లేడర్ గారు ఎవరో ఉండేవాడు, భలే కాపాడాడు. 2 సంవత్సరాలు చిన్న దెబ్బ పడకుండా కాపాడుకొచ్చాడు, అసలు శిక్ష పడకుండా కాపాడుకొచ్చాడు. ఈయనెవరో కొత్త జడ్జి వచ్చాడంటే తెల్లారిపాటి ఊరు తీసేయమన్నాడు. ఎవరండి ఆ జడ్జి? ఇన్ని సంవత్సరాలుగా కాపాడుకొచ్చిన ప్లేడర్ గారి చేతిలోంచి విడిపించి చంపేశాడు తెల్లారిపాటికి అని మీడియా వాళ్ళందరూ వస్తే, నిన్నటిదాకా వాదించిన ప్లేడర్ గారికే ప్రమోషన్ వచ్చి జడ్జి గారు అయ్యాడంట. మరి తిరుగు లేకుండా వేసేసాడండి. ఎందుకంటావా? వీడి లెక్కలో డొక్కలండి ఆయనకి తెలుసు. ఇన్నాళ్ళు కనికరిస్తా, మార్రా సరిగ్గుండ్రా, నీ సత్ప్రవర్తన ఉంటే నీ క్షమాపించి దొరుకుతురా, ఇంకెంతకాలం అడ్డుపడతారా? చెప్పాడు. నీ ఉండగా నాకు డోకా లేదని నీడు ఇంకా ఏసాలు వేస్తున్నాడు. ఆయన వచ్చేసాడు. ఎక్కడికి వచ్చాడు ఇప్పుడు? నిన్నటి దాకా నీ పక్షంగా ఉత్తరవాదిగా వాదించిన న్యాయవాదే, ఉత్తరవాదిగా నిలబడినటువంటి ప్లేట్ చేసిన వ్యక్తే న్యాయపీఠం మీదకి వెళ్ళి కూర్చున్నాడు. తీర్పు తీర్చు దినమందు నీ పరిస్థితి ఎలా ఉండదో ఆలోచించు. చీల్చివేస్తాడికి అవకాశం ఉండదు. అందుకే నేను నెత్తి నోరు బాదుకొని రాత్రి ప్రకటిస్తున్న ఉపదేశం ఏంటో తెలుసునా? ఆయనకి ఇంకా సమీపంగా ఉన్నాడు. నీకు దొరుకుతుంది కృపాసనం, నీకు అందుబాటులో ఉన్నాడు. నిన్ను దాటి వెళ్ళిపోకముందే, కృపాసనం వదిలిపెట్టి వెళ్ళకముందే నువ్వు మొరపెడితే, నువ్వు కన్నీరు గారిస్తే, నువ్వు ప్రార్థన చేస్తే ఎంత అద్భుతమైన ఆశీర్వాదాన్ని పొందగలుగుతావు. ఆ టైం దాటిపోయింది అనుకో, నువ్వు ఏడ్చిన ఉపయోగం లేదు, నువ్వు గోల పెట్టినా నీకు అవకాశం లేదు. నోవహు జలప్రళయం గుర్తుందా? హలో, నోవహు జలప్రళయం గుర్తుందా? 1, 2, 100, 120 సంవత్సరాలు చెప్పారంటే పెద్ద ఆయన. జలప్రళయం వస్తుందయ్యా, కొట్టుపోతారా, ప్రమాదం రా నాయన, నా మాట ఏనంటరా, మీరేం ఓడకి సాయం చేయొద్దు, మీరేం డబ్బులు ఇవ్వద్దు, మీరు ఈ కర్రలు కూడా మోసుకురావద్దు, మేమే తిప్పలు పడి ఎట్టకొట్ట కడతాం, లోపలికి వచ్చేయండి. పందులు దున్నపోతులు కూడా వస్తున్నాయి, రండిరా. పులులు ముర్రగాలు వస్తున్నాయి, రండిరా. రాలా. ఆహా, వర్షం వస్తుందా? అబ్బో, నువ్వు తేలిపోతావా? ఆహా, మేము కొట్టుకుపోతావా? ఎటకారం ఒక్కొక్కటి టన్నుల కొద్దీ ఉంది, ఒళ్ళెల్ల ఎటకారమే. ఈలోపు ప్రభు వాళ్ళందరినీ పంపించి, ఆ మాట భలే ఉంటుందిలే, ఆయన వారిని లోపలికి పంపి మూసి వేసాను. యేసు రక్తమే. హల్లెలూయా. నోవా విల్ యూ ప్లీజ్ ఓపెన్ ద డోర్ ఫర్ us అంటే, నాకు తాళం తీద్దామనుంది కానీ యేసు ప్రభు పట్టుకుపడి తాళం. పాస్టర్లు తెంగరంలో యేసు ప్రభు తెలుసు కదా, కన్నీరు గారి తిరిగి కరిగిపోతాడు. పాస్టర్కి ఏముంటుంది?
ప్రసంగం అయిపోగానే బలిపేనికి ఎదురుకుండా చేసి అన్నారానికి అబ్బా అద్భుతంగా దేవుడు నన్ను వాడుకున్నాను ఇవాళ పశ్చాత్తాపం వచ్చేసింది. ప్రార్థనా పర్రాలు బిడ్డ గుర్తితే టెంగరోడు ఏడితే అయిపోయింది కూటం. నిజమైన పశ్చాత్తాపతే సంతోషమే. మరి నిజమైన పశ్చాత్తాపతే మళ్ళీ ఇంటికి వెళ్ళటమే టీవీ పెట్టుకున్నానని తిన్నావుగా. దానిలో ఫేస్బుక్లో జరపడ్డావు కదరా. మరి నీకు వచ్చిన మారు మనసు మీద నాకు డౌట్ రాదు. ఏడ మారింది మనసు? అదే టేస్ట్, అదే ఫీలు, అదే సుఖం, అదే సంతోషం, అదే ఇంట్రెస్ట్, అదే బుద్ధి, అదే కోపం, అదే అన్నీ అట్టగా చక్కలు పడ్డాయి. ఇక్కడ కాసేపు ఏడిచావంతే అని గట్టిగా అడిగితే ఎందుకు నన్ను అట్లా ఏడుపు వచ్చింది నాకు అంటాడు. లోతైన పశ్చాత్తాపం కాదు, దొంగ బాపతంతా భావోద్రేకాలు, ఎమోషనల్ ఫీలో అంతకన్నా ఏమీ లేదు. దైవ చిత్తానుసారమైన దుఃఖం రాలా. లోపలికి వెళ్ళిపోయి తలుపులు వేసిన డేస్ ప్రభు తాళం పట్టుకుపోయాడంట. దెబ్బది అతున్నారు. నోవా, మేము నీకు సాయం చేయలేదని కోపం పెట్టుకున్నావా? నీ దండం పెడతా తలుపుది. యేసు ప్రభు తాళం ఇవ్వచ్చుగా, నోవా చేతులు పెట్టాలి, గూట్లోంచి లోపలికి చేయొచ్చుగా. వేసేస్తే పాస్టర్ తెంగరోళ్ళు కదా, అయ్యారండి అన్నాడు, తలుపు తీసేస్తాడు. తలుపు తీస్తే ఆడు ఒకడే వస్తాడా, మొత్తం వరదంతా వచ్చింది, మొత్తం నాశనం. రక్షించబడ్డ వాళ్ళకు నశించిపోతారు. అందుకే గుర్తు ఆయన పట్టుకుపోయాడు వీడికి ఇవ్వాల. లోపల కూర్చొని కేవలం సింహంతో కాసేపు, పెద్ద పూలతో కాసేపు, కట్మూతో కాసేపు, చెత్తపూలతో కాసేపు, ఎలుగుబండితో కాసేపు అన్నిటికీ ప్రార్థన చేసుకుంటూ తిరుగుతున్నాడు లోపల. మరి బయట ఒకటి చెప్తే వింటలేదుగా. దేవునికి స్తోత్రం చెప్పరే. హల్లెలూయా. ఓడలోకి వచ్చినా నోవహు ఒక పెంపకం ఉన్నా చేతి మీద తిన్న కాకి మట్టికి మారు మనసు అలా కాకి పాడుగాను. ఓడలోకి వచ్చినా నోవహు ఒక పెంపకం ఉన్నా చేతి మీద తిన్న కాకి మట్టికి మారు మనసు అలా కాకి పాడుగాను. ఎట్టుందో చూసినా మన కిటికీ నుంచి వదిలిపెడితే అట్టే పోయింది. అది ఏం దొరికిందంట దానికి? కలేబరాలు, శవాలు దొరికినాయి. అయ్యో పెద్ద ఆయనకే మళ్ళీ పంపాడు, చూసినాం అన్నాడు, మళ్ళీ వెనక్కి వెళ్దాం, ఇంతకాలం సంఘంలో ఉన్నాం, సహవాసులు ఉన్నాం, ఆయన చేతి మీద తిన్నాం, బలపరిచాడు, పెంచాడు, పోషించాడు, ఒక్క మనిషి ఇంతమందిని చూసుకున్నాడు, నేను బయటకు వచ్చాను, మళ్ళీ ఎదురు చూస్తాడు అయ్యగారు నా కోసం అని సోయిందా పాడుకాకి? అటే పోయింది. పోని అయ్యగారు మీద సోయలేదు కనుక మరి దీని హస్బెండ్ అన్న ఉందిగా లోపల, పోని వైఫ్ జతలుగా తెచ్చాడుగా, మరి దీని జతలు అప్పడం అది గుర్తుకొచ్చాను, పొద్దుకోగల ఇంటికి రావాలిగా. దానికి తిండి దొరికితే మా ఇద్దరు తిండి పాడుగాను. సోయలేదా? ఎంజాయ్మెంటా, ఎంటర్టైన్మెంట్, ఇటుపోతున్నాం, కొంపలో మనుషులు లేరా, నీకు సోయి లేకుండా ఆడి తిరుగుతున్నావురా. మారు మనిషి బంధువులను బట్టికి స్తోత్రం చెప్పండి. మా పెద్దోళ్ళు చిన్నప్పుడు రే ఎటుపోతే అంటే నాకు గుర్రం గడ్డి వేసినట్టు యూజ్లెస్ ఫెలో వెనక్కి రావద్దా అనేవాళ్ళండి. ఒకరికి ఏదో కోటం నచ్చితే అదే కోటం. ఇక్కడ తెరేసి బొమ్మ చూపించి కలకల కపాలం చూపించి వెనుపులు చూపించి ఆడవుడు చేస్తే నెక్స్ట్ నుంచి అదే చర్చి. నెత్తి మీద ఖర్చిపోయి చేతులు నూనె సీసా పెడితే నెక్స్ట్ నుంచి అదే మినిస్ట్రీ. రే బయటికి పంపించాం, పని చూసుకొని జాగ్రత్త మళ్ళీ గూట్లోకి రా. నీ హస్బెండ్ కాకి, వైఫ్ కాకి ఈజ్ వెయిటింగ్. దేవునికి స్తోత్రం చెప్పండి. ఫాదర్ నోవా ఈజ్ వెయిటింగ్. స్తోత్రం చెప్పరే. ఎటుబడి తిరుగుతున్నావు అర్థం పర్థం లేకుండా. నమ్మకంగా ఏదన్నా సభకి వెళ్ళినా, గుడికి వెళ్ళినా మళ్ళీ వారం నాటికి నీ సంఘాన్ని నువ్వు పద్ధతికి వెళ్ళిపోవాలంతే. గూట్లోకి రావద్దా? ఎటుబడితే బోటమే. మేము అటు కాదులేండి, కుదురుగా మన చర్చికి వెళ్ళిపోతాం అనే వాళ్ళు స్తోత్రం చెప్పండి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నేను చెప్పే సువార్త ఏంటంటే 100-120 సంవత్సరాల సువార్త చెప్పిన తలుపులు మూసే రోజు ఒకటి ఉంది సుమా. ఏటి వెళ్ళకాలం ఇలాగే ఉండదు వ్యవహారం. తలుపులు వేసే దినం ఒకటి ఉంది, గుర్తుపెట్టుకో. ఆయన మరి లోపలికి పంపి మూసివేసెను. అప్పులు పాలైపోయానయ్యా అంది. ఊర్లో కుండలు మొత్తం వెతికిరమ్మన్నాడు. నీ నూనె కుండ తెమ్మన్నాడు. నూనె కుండ చేత ఖాళీ కుండలు నింపుతుంటే దేవుని మహిమను బట్టి అన్ని కొండలు నిండిపోతాయి. ఇంకా దేవిడా వెళ్ళి తీసుకురా. నూనె వస్తా ఉంది, కుండలు నిండిపోతున్నాయి. ఇంక కుండలు లేవా, ఇంక కుండలు లేవా, ఇంక కుండలు లేవా, ఇంక లేవా అంటే నూనె దార ఆగిపోయింది.
నేను చెప్తున్నాను, ఎన్ని కుండలైనా నింపగలిగిన నూనె ప్రవాహం కూడా ఆగే రోజు ఒకటి ఉంది. ఎల్లకాలం అదే ప్రవాహం ఉండదు, ఆగుద్దే. తలుపులు మూయబడతాయి, నూనె ఆగిపోతే. మత్తయి 25:10 అంతటా తలుపులు కొనివారి వద్దకు పోయి నూనె తెచ్చునంతలో తలుపులు. ఎంతసేపు ఉండదు నాన్న, పర్లేదులే ఇక్కడే కదా, వెళ్ళొచ్చేస్తానులే. ఓహో, మా ఆడవాళ్ళు పొద్దుగులు ఏడుతుంటారు. అంతసేపు నేను కూడా చిన్న ప్రార్థన చేసుకుంటా. అంత ఏడిచిన దానికి నాది ఒక్క 5 నిమిషాలు ప్రార్థన వాల్యూ. నా ప్రార్థన దేవుడు వింటాడు. వీడు పోజుకేం కరువు లేదు, వేసి రక్తం ఏం చేయం. నేను అట్ట పోయి వచ్చేస్తా. అంతటా తలుపులు. అప్పుడు వచ్చి కొడతారంట, ప్రభు అసలు మీరెవరో మాకు, మీకు ₹1,00,00,000 మాట చెప్పి వెళ్ళిపోతాను. పోయి వారు అమ్మవారు ఎత్తుకు పోయి నూనె తెచ్చారంట. అమ్మేవాడు ఉన్నాడా లేదా? ఉన్నాడు. నూనె ఉందా లేదా? ఉంది. వీళ్ళు కొన్నారా లేదా? ఉన్న. డబ్బులు ఇచ్చారా లేదా? ఒక అద్భుతమైన మాట వినండి. ఆ నూనె పరిశుద్ధాత్మ అయితే తలుపులు ఎందుకు వేసాడు? ఆ నూనె పరిశుద్ధాత్మ అయితే తలుపులు ఎందుకు వేసాడు? గుర్తుపెట్టుకో, ₹1,00,00,000 మాట. నూనె పొందుకోవాలి, కొనుక్కోకూడదు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా చెప్పండి గట్టిగా. వీళ్ళ దగ్గర డబ్బులు ఉన్నాయంట, వీళ్ళు ఇది బాగా పరిచయం, అప్పుడప్పుడు వెళ్ళి తెచ్చుకుంటున్నారు, కొనుక్కుంటున్నారు. నూనె లేదనేసరికి వాళ్ళు ఏం పెద్దగా ఇబ్బంది పడలా, పర్వాలేదులే అని చెప్పి ఏం చేశారట? మాకు అలవాటేగా, అప్పుడప్పుడు చర్చికి వచ్చినా దొంగసాటుగా వెళ్ళిపోయి ఆ కోటాలకు వెళ్ళి కొనుక్కొచ్చుకుంటాంగా. ఆ అమ్ముకున్నాడు అక్కడ ఉన్నాడు తెలుసు, అడ్రస్ వీళ్ళకి గబగబా పరిగెత్తికి వెళ్ళిపోయారు గూగుల్ మ్యాప్ పెట్టుకొని. ఆడు అమ్ముతున్నాడు. ఎందుకు అమ్ముతున్నాడు? ఆడు ఎలాగెత్తబడ్డగా, దేవునికి స్తోత్రం. ఆడక్కడ తెచ్చాడు. మీరు ఆడిని చూసి హీ అంటాం కాదు. ఆడు ఎత్తబల్లా, కొనేవాళ్ళు ఎత్తబల్లా. ఈ అమ్ముకు చచ్చేవాడు ఇక్కడే ఉన్నాడు, ఈ కొనుక్కునే తింగర బ్యాచ్ ఇక్కడే ఉంది. సిద్ధపడి ఆయన తైలమును పొందుకున్న వారు మాత్రం మహిమలోకి వెళ్ళిపోయారు. ఈ సంత వీధులు వదలవా, పట్టణ వీధులు వదలవా, వ్యాపారాలు మానవా, వదాయ్. కొనుగోలు అమ్మకాలు పనికి మళ్ళీ భక్తి. మొన్న కూడా మా ఇంట్లో మాకు మరి అయ్యగారు శంకుస్థాపన చేస్తారా అన్నాడు. చేయనన్నాను. అదేందండి అన్న, నాకు రాదన్నాను. అరే మరి ఇప్పుడు ఎవరి దగ్గరికి వెళ్ళాలి? ఎవడు చేస్తే ఆడి దగ్గరికి వెళ్ళు. నాకు రాదని ఒప్పుకున్నాడే యథార్థంగా మైకిలో. ఈ దండం పెడతాను, ఇంకో మాట చెప్పన్నాడు. బైబిల్లో మూలరాయి ఏమని ఉందో ఇదైతే ఎత్త, ఈ శంఖం ఏంటో చక్రం ఏంటో ఎత్తవేంటో నాకు రాదన్న. మాట్లాడరే, ఉందా మీ కాడ శంఖం? స్థాపిస్తావా? మనకు లేనిది రాంది ఒప్పేసుకోవాలి యథార్థంగా. అయ్యా బైబిల్లో మూలరాయి ఏమని ఉందయ్యా, పైరాయి పెట్టినప్పుడు కృపకలుగా కనబడ్డా, అంతవరకు వచ్చి నాకు మీరు శంఖం ఏంటో స్థాపించమేంటో ఏం తెలియదు అన్న. పోనీ అదేలేండి, అదే ఏంటి వచ్చి అన్నాడు. అట్లయితే వస్తా పద అన్నాను. తీరా వెళ్ళిన తర్వాత ఇక ప్రార్థన చేసి రైగా రాగానే ఒక పొట్లం ఇచ్చాడు. ఒరే ఏం తెలియదు అని అడిగా. ఎరుసలేం మట్టి తెచ్చాను అన్నాడు. ఎరుసలేం మట్టి అంట, యోర్దాన్ నీళ్ళు అంట, కానా ద్రాక్షారసం అంట. నువ్వెప్పుడు వెళ్ళావరా అన్న. కొట్టుకోవడం అమ్ముతున్నారుగా. బైబిల్ పుస్తకాలు నమ్ముతారు కదా, అది అమ్ముతున్నాడంట. ఎరుసలేం మట్టి, యోర్దాన్ నీళ్లు, కానా ద్రాక్షారసం. నేను చెప్పా మత్తయి 5:10 చదువురా అన్నాడు. తీశాడు. ఏంటయ్య గారు అన్నాడు. అమ్మేవాడు కొనేవాడు ఇక్కడే ఉన్నారా, పొందుకోండి వెళ్ళిపోడు. అమ్మో ఈ పాయింట్ మీద ఉండిపోతాను అంటావా? నాకు పెద్దగా పాయింట్లు తెలియదు, ఉన్నది చూపించాను నీకు. ఎన్నిసార్లు చెప్పాలి, ఎన్నిసార్లు వాక్యాలు. నిన్ను కని పెంచిన దైవజనుడు, నీ ఇంటి చుట్టూ తిరిగి స్వార్థ చెప్పినవాడు, కన్నీరు గార్చినవాడు, చిన్నప్పటి నుంచి ఉపవాసాలని ప్రార్థనలో పెంచినాడు, ఎటుపోయాడు? ఎవడు ఖర్చు పంపితే నూనెకాయ తెచ్చుకుంటా, బుర్ర బుద్ధి లేకుండా. అసలు అమ్మకాలంటే కొనుగోలంటే ఏంటి, దరిద్రం ఏంటి? నేను అడిగాను వాడిని, ఎందుకు అమ్ముతున్నారు నూనె అసలు అని అన్నాడు. హలో జఫన్యా, నీ మీటింగ్కి 1000 మంది వస్తారు, 2000 వస్తారు, మా మీటింగ్కి 50,000 వస్తారు. అయితే ఏంది ఇప్పుడు, ఎంతమందికి అని పంచుతామా? 50,000 మందికి పంచగలమా?
అర్థం చేసుకోవాలి కదా అన్నాడు. నేను అన్నాను, అసలు ఎవడు పంచమన్నాడు రా? 50,000 మందికి పంచగలనా అన్నావు, ₹1,00,00,000 పాయింట్. అసలు నేను ఎవడు పంచమన్నాడు? భక్తులందరూ ధర్నా చేశారా, నూనె అమ్మాలి నూనె అమ్మాలని. పరలోక దూత సమూహం వచ్చి, పరలోకములో ఉన్నత స్థలములో దేవుని మహిమ, భూమి మీద నూనె అమ్మవాడికి సమాధానం అని చెప్పారా? నీకు ఎవరు చెప్పారు నారా? పనికి మాలిన మాటలు మాట్లాడడం మానే. నీకు దమ్ము దశకం ఓపిక అవునుంటే పంచిపెట్టు, లేదు వాళ్ళు నూనె తెచ్చుకుంటారు, ప్రార్థన చేసి పెట్టు, వ్యాపారం ముందు ఆపేయి. 2-3 అన్నారు ఆమె అయ్యగారులు కూడా. మరి ఏం చేస్తున్నారు నాకు తెలుస్తలేదు మహానుభావులు. అన్ని వ్యాపారాలు బంద్ అయిపోవాలని నేను కోరుకుంటున్నాను. ఆయన ఎవరికైనా కోపం వచ్చి నన్ను క్షమించండి, కానీ దుకాణం కట్టేయండి. స్తోత్రం చెప్పండి గట్టిగా. మరి లేకపోతే వ్యాపారం మానమంటే అయ్యగారు ఆమె నమ్మపోతే నా పరిస్థితి ఏంది ఇప్పుడు? దేవునికి స్తోత్రం కలుగునుగాక. అసలు అవునమ్మా, కన్వీనెంట్ కనపడతలేదు. ఉన్నావు నానా? దేవుని అలిసిపోయి పడుకుని పోనుకున్నా నేను. ఓకే, మామూలు ప్రయాస కాదు, కూటమి పెడతామంటే. ఇది మొదలుకొని 1 వారం రోజుల దాకా ఫోన్ తీయడం చూడండి, కావాలంటే మీరు ట్రై చేయండి. అలిసిపోయాడు పిల్లడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అమ్మమ్మమ్మమ్మ, ఎప్పటి నుంచి నా చెవిలో ఇల్లు కట్టుకొని పోరాడాడు పిల్లలు, నువ్వు డేట్ ఎత్తవలేదని కూర్చున్నాడు. ఇంకా డైలాగులు పదులు పెంచుతున్నాడు. నేను అసలు ఫస్ట్ నుంచి నీ వెనకాల ఎదురుతున్నాను అంటున్నాడు. ఆయనకి పెళ్లి చేసిన పాస్టర్ గారిని తోడుకొచ్చాడు. అసలు మామూలు కూటం కాదు, ఎంతమందిని తెచ్చాడు అనుకున్నావు? వందనాలయ్యా, మంచోడు. దేవునికి స్తోత్రం కలుగునగా. హల్లెలూయా. కనుక నేను మీకు చేస్తున్న మనమేమిటంటే, దేవుని బిడ్డలారా, ఇట్లాంటి వాళ్ళు తలుపులు వేయబడతాయి సార్. ఇంకా కొనే వాళ్ళ దగ్గరికి, అమ్మే వాళ్ళ దగ్గర తినబాకండి. కొనుక్కునే సరుకు పనిచేయదు సార్. యథార్థంగా మంచి డబ్బులే ఇచ్చావు, డబ్బులు ఇచ్చి కష్టపడి నీ కష్టార్జన తెచ్చుకున్నావు, తలుపేసాడు. అయ్యా నూనెతో వచ్చానయ్యా ప్లీజ్ అయ్యా అంటే, అసలు సంబంధం లేదు, వేసి తలుపేసి అన్నాడు. కొనుక్కున్న సరుకు, కొనుక్కున్న బ్యాచి, అమ్ముకున్న దుర్మార్గం, ఎవడు రాడు అక్కడికి? వాళ్ళందరూ అక్కడ ఉండిపోయారు. మీ ఇష్టం. దేవునికి స్తోత్రం కలుగునుగా. ప్రార్థించేవారు కావాలి, కన్నీరు కార్చేవాళ్ళు కావాలి, చేతులు ఎత్తేవారు కావాలి, మొర్ర పెట్టేవాళ్ళు కావాలి, దేవుని సన్నిధిలో పెనుగులాడి గోసాడి ప్రాధేయపడే వాళ్ళు కావాలి. వ్యాపారాలు కాదు సార్. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా, హల్లెలూయా. అయ్యో దేవుని బిడ్డలారా, మరి ఓడ మూసిన తర్వాత వస్తే ప్రయోజనం ఏమిటి? నూనె ఆగిపోయిన తర్వాత ఏడిస్తే ఉపయోగం ఏమిటి? తలుపులు వేసిన తర్వాత నూనెకి పరిగెడితే ఉపయోగం ఏమిటి? హెబ్రీ పత్రిక 12:16-17 ఒక్క పూట కూటికి వస్తుందని జ్యేష్ఠతను అమ్మివేసిన భ్రష్టుడైన వ్యభిచారి అయినటువంటి ఏషావుడేమో చూసుకో, అతడు ఆ తరువాత కన్నీళ్లతో దానికోసం శ్రద్ధగా వెతికిన మారు మనసు పొందని అవకాశం అనుగ్రహించబడక విసర్జింపబడ్డాడు. ఆ తర్వాత కన్నీళ్లతో వేడుకున్న అవకాశం లేదంట. ఇస్కరియోతు యూదా కూడా ఏం చేశాడంట? దేవుని బిడ్డలారా, పరుగు వెళ్ళిపోయి 27వ అధ్యాయం మత్తయి 3-5 వచనాలు. అయ్యా నిరపరాధిని అన్యాయంగా అమ్మేశాను బాబు, నాకు ఆ పాపం చుట్టుకుంటుంది, నాకు కొద్ది డబ్బులని తీసుకెళ్ళి ప్రధాన యాజకుడి చేతిలో పెట్టాడంట. అక్కడ రాసిన మాట తెలుసా? 3వ వచనంలో, ఇస్కరియోతు యూదా పశ్చాత్తాపపడి కదా, పశ్చాత్తాపంతో డబ్బు తీసుకెళ్ళి, వద్దయ్యా నాకు ఈ డబ్బులు వద్దయ్యా, అన్యాయంగా అమ్మేశాను నా ప్రభుని బాబోయ్ అని ఏడిస్తే, నాకేం సంబంధం, ఆ డబ్బులతో నా సంబంధం, డబ్బులు ఉంచుకో, నాకు అక్కర్లా, పాదలు బాగున్నాడు, చెయ్యి డబ్బు నాకు వద్దని అక్కడ నేలకేసి కొట్టి పరిగెత్తుకెళ్ళిపోయి ఉరిపోసుకొని చచ్చిపోయాడంట. ఉపయోగం ఉందా? ప్రియులారా, అన్నీ ఎరిగిన మీరు, ఆయన వెనకాల తిరిగిన మీరు, వెంబడించిన మీరు, శిష్యులుగా ఉన్న మీరు, కీలక బాధ్యతలు చేపట్టిన మీరు డబ్బు కోసం యేసును అమ్మేసుకున్నారా? ఉద్యోగం కోసమో, రిజర్వేషన్ కోసమో, రాయితీ కోసమో, దేనికోసమో తాకట్టేసేవా ప్రభుని? రేపొద్దున్న ఏడిస్తే ఉపయోగం ఉండదు. కొనుక్కొచ్చుకున్నాడికి ఉపయోగం లేదు, అమ్మేసుకున్నాడికి ఉపయోగం లేదు, బయటికి వెళ్ళి నూనె కొనుక్కొచ్చుకున్నాడు ఉపయోగం లేదు, యేసుని అమ్మేసుకున్నాడు పశ్చాత్తాపడి ఉపయోగం లేదు, జ్యేష్ఠత్వాన్ని అమ్మేసుకున్నాడు ఏడ్చిన ఉపయోగం లేదు. ఈ అమ్ముకోవటం మానేయండి, ఈ కొనుక్కోవటం మానేయండి. మరి ఏం చేయమంటావు? మొర్ర పెట్టమని దేవుని వాక్యం తెలియజేస్తాను.
ప్రార్థనా జీవితం ఒకటే కీలకమైంది. ఇంకా దొంగ ప్రార్థనలు మానేయి. పొద్దున్న చిన్న ప్రార్థన, రాత్రి చిన్న ప్రార్థన మానేయి. మనస్ఫూర్తిగా ప్రార్థనలో సమయం గడుపు. ఒక పూట దేవుని దగ్గర ఉండు, వాక్యం చదువుకో, పాదాల వద్ద కూర్చో, వేకుజామున లేగో. జీవితంలో నెలలో ఒక్క రాత్రి అన్న దేవుని సన్నిధిలో కూర్చో, మొర్రపెట్టు, ప్రార్థన చేయి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అందరూ దేవునికి స్తోత్రం చెప్పండి. అయిపోయిన తర్వాత ఏడుస్తూ ఉపయోగం ఏమిటి? ఆడెవడో ఉన్నాడు ధనవంతుడు, లోకాసవత 16లో ఉంటాడు. ఆడు పోయి ఏకంగా ఎక్కడ ప్రార్థన చేస్తున్నాడు తెలుసా? 28వ వచనంలో పాతాళములో మొరపెడుతున్నాడు. అయ్యో తండ్రివైన అబ్రహామా, నాకు 4 సహోదరులు ఉన్నారు, వాళ్ళు నశించిపోవడం నాకు ఇష్టం లేదు. నీకు ఆత్మల భారం పాతాళం కలిగి వచ్చిందిరా? నీకు భూమి మీద రాలేదు ఇడికి. నాలాగా నశించిపోకూడదయ్యా, అల్లాజరును పంపించయ్యా. భూమి మీద మోషే, ఏలియాలు ఉన్నారు. మా వాళ్ళు మోషే చెప్పిన ఇన్రయ్యా, మా వాళ్ళు ఏలే చెప్పిన ఇన్రయ్య. మరి ఎవరు చెప్తుంటారు? ఎవడైనా ఎక్కడి నుంచి అక్కడికి వెళ్తే సత్యలోని చెప్తే అంటారంట. ప్రేతాత్మల సంగమా? మోషే చెప్పినా నచ్చదా? ఏలియా చెప్పినా నచ్చదా? ఎవ్వరు చెప్పిన వినరంట. మరి ఎవరు కావాలి? ఎవడో సత్యలోడు ఆత్మ, ఒక దయ్యం జ్వరపడాలంటే ఎల్లోకి. వాళ్ళు ఎట్టకు రారు, దయ్యం ఏదో గ్యాస్ వేసుకొస్తుంది. వాళ్ళు ఎందుకు వస్తారు? వచ్చి మనమడా చర్చికి వెళ్ళిపోరా అంటే వస్తాడంట. అప్పుడు వాడు ఒరే పిశాచి, ఏమిటి ఆ ప్రేతాత్మల భక్తి? నేను ఒక సంఘానికి వెళ్తే చర్చిలో పెద్ద పెద్ద కుర్చీలు మూడేశారు, తెల్ల గొడ్లు కప్పించారు, పెద్ద కుర్చీలు. కాంపిటీషన్ అని కూడా అందులో కూర్చోమంటాడు. ఏంద్ర బాబు, రోగం వచ్చి ఏదో కుర్చీలో కూలబడ్డాను, నాకెందుకు ఆ కుర్చీ అనుకుంటున్నాను నేను. దేవుని కృపలో ఆ అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళకుండా కిందే కూర్చేసాడు. బతికిపోయిందని అందులో కూర్చున్నా. కూటమి అయిపోయింది, అంతా అయిపోయిన తర్వాత నాకు ఇక ఆ మూడే కనపడుతున్నాయి కుర్చీలు. భోజనం చేయమంటే చేయను, కానీ నాకు ఒక డౌట్ ఉంది, చెప్పు అప్పుడు చేస్తానన్నాను. ఏంటి చెప్పమన్నాడు? చర్చిలో పెద్ద కుర్చీలు మూడేసి తెల్లగొట్ట కప్పేవిగా ఏంటి అన్నాను. ఎందుకులేండి మీరు భోజనం చేయండి. నాకు ఆ కుర్చీలు చెప్తేనే నేను అన్నం తింటాను. అమ్మా వీడితో వచ్చింది పేసి అనుకున్నాడు. ఇక అయ్యా, నాకంటే ముందు ఇక్కడ సేవ చేసి నిద్రించిన 3 గొప్ప దైవజనులు లేక కుర్చీలయ్యా అంటే, వాళ్ళు ఉన్నప్పుడు అందులో కూర్చునే వాళ్ళ అంటే కాదు, వాళ్ళు వెళ్ళిపోయాక తయారు చేసిన టేక్ కుర్చీలు. ఒక కుర్చీకి 25,000 అయింది. ఎందుకంటే వాళ్ళ ఆత్మలు వచ్చి కూర్చుని తొల్లిపడ్డాను నేను ఎరకపోయి ఆ కుర్చీలో కూర్చున్న పరిచయం. వాళ్ళ ఆత్మలు వచ్చి కూర్చుంటే అంట కుర్చీలో, నన్ను చూచువాడా నన్ను కాచువాడా, అందులో కూర్చుండి పోతుంది. ఆయన ఎంత ఘోరం అయిపోయిన పరిస్థితి. అందులో ఒక ప్రేతాత్మ, చచ్చిపోయినోడు ఆత్మ ఉంటుందంట. అమ్మో, ఓ ప్రేతాత్మల సంగమా. నేను అడిగాను ఆయన్ని, మరి ఇంకో కుర్చీ చేయించావా అన్నాను. ఎందుకంటే మరి నీకు, నువ్వు ఉంటావు 10 కేలాలు, పోవా. అరిమేతో వేసేపు సమాధి తొలిపించుకుని నువ్వు కుర్చీ చేయించుకో. ఏందండి మీరు అట్ట మాట్లాడతారు? ఎట్ట మాట్లాడమంటావా? అదే అద్భుతమైన సత్యమా, పరలోక ప్రత్యక్షత. శృతి ఆరాధన చేస్తాకి పనికి మళ్ళీ పని చేసి మళ్ళీ విషయం అర్థమైన వాళ్ళు స్తోత్రం చెప్పండి. ఈ అమ్ముకునే బ్యాచ్ ఉండిపోద్ది, కొనుక్కునే బ్యాచ్ ఉండిపోద్ది, ఈ మట్టి నీళ్ళు రసం ఈ బ్యాచ్ ఉండిపోద్ది. నేను చెప్తున్న గ్యారెంటీగా వాక్యంలో ఉంది. ఆయన కాలకాడు బడి ఏడ్చినోడు వెళ్తాడు, దేవునికి స్తోత్రం. ప్రార్థన జీవితంలో వెళ్తాడు, దేవునికి స్తోత్రం. ప్రార్థన అంటే ఎట్టకారం, ఆత్మ అంటే ఎట్టకారం, అభిషేకం ఎట్టకారం. పోస్ట్ కావాలి, పదవి కావాలి, వెళ్ళిపోతున్నావు, వచ్చేస్తున్నావు, కుదరదు చిన్న. బోర మోగబోతుంది, తలుపులు మూయబడక ముందే, తలుపులు వేయబడక ముందే, నూనె ఆగిపోక ముందే నువ్వు సిద్ధపడిపోవాలి, జాగ్రత్త పడిపోవాలి. ఆ తర్వాత ఏడిస్తే ఏషావుకు దిక్కు లేదు, ఇస్కరియోతికి అవకాశం లేదు. ఇంకెప్పుడు ఎడుద్దామని చూస్తున్నావు? ఆయన ఎదుట ఉన్న గ్రామానికి వెళ్ళేటట్టుగా కనబడుతున్నాడు. వద్దు. సామెతల గ్రంథంలో 5:11-13 అయ్యో, నేను ఉపదేశం ఎట్లు త్రోసివేసి తిని, నా తల్లి మాటను ఎందుకు వినలేదు, నా దైవజనులు బోధకుల మాటను ఎందుకు తృణీకరించని ఒకరోజు ఏడుస్తావు. అప్పుడు ఏడిస్తే ఆకాశం ముందు ఆశీర్వాదంగా నవ్వుతాడు. ఇప్పుడే పశ్చాత్తపడు. క్రైస్తవుడు అయ్యుండి, దేవుని బిడ్డ అయ్యుండి, బైబిల్ కలిగి ఉండి
ఈ వ్యంగ్యం ఏంటి, వెటకారం ఏంటి, ఆత్మను దూషించడం ఏంటి, సన్నిధిని మానేయటం ఏంటి, పరిశుద్ధాత్మను ఆక్షేపం చేయటం ఏంటి, కృపా వరముల చేత నింపబడ్డ వారిని ఎగతాళి చేయటం ఏంటి, ఏంటి పనులు? ఇకనైనా వారు, మళ్ళీ చెప్తున్నాను, టైం దాటిపోయిన తర్వాత ఏడిస్తే ఉపయోగం ఉండదు. ఆ తర్వాత కన్నీళ్లతో ఏడిచిన ఉపయోగం ఉండదు. కొనుక్కొచ్చుకున్న ఉపయోగం ఉండదు. అమ్మేసుకున్నోడికి అవకాశం ఉండదు. మరేం చేయాలి? ఆయన దాటిపోకముందే గుడ్డివాడి కేకలు పెట్టినట్టుగా కేకలు పెట్టు. ఆయన ఎదుటి ఉన్న గ్రామానికి వెళ్ళిపోక ముందే ఆయన్ని బలవంతం చేయి. నీ లోపలికి వస్తాడు, నీ కొరకు రొట్టె విరుస్తాడు, నీ కన్నులు తెరుస్తాడు, నీకు దృష్టి నొసగుతాడు, నీకు ప్రత్యక్షతనిస్తాడు, నిన్ను మహిమకు తీసుకెళ్తాడు. ఇది నీకు మిక్కిలి అనుకూల సమయం. ఇది నువ్వు వెతకాల్సిన సమయం. ఇది మొర్ర పెట్టాల్సిన సమయం. ఇది అనుకూల సమయం. ఆయన సమీపంగా ఉన్న సమయం. ఇప్పటికైనా రండి. వ్యర్థవాదాలు, వివాదాలు, కొనుగోలు, అమ్మకాలు, ఆచారాలు, సాంప్రదాయాలు వదిలేయండి. ఆయన పాద సన్నిధిలో ప్రార్థన జీవితానికి అలవాటు పడండి. దేవుని రాకడికి సిద్ధపడండి. ప్రభు మిమ్మల్ని అందరినీ ఆశీర్వదించునుగాక. కళ్ళు మూసుకుంటారా? ప్రార్థన చేద్దాం. కళ్ళు మూసుకుంటారా? ప్రార్థన చేద్దాం.